ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో టాప్ 10 నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దుతానన్నారు. అందుకు అందరి సహకారం, సలహాలు కావాలన్నారు. పూణేలో జరిగిన భారతీయ ఛాత్ర సంసద్ కార్యక్రమంలో చంద్రబాబుకు ఆదర్శ సీఎం అవార్డును ప్రదానం చేశారు. రైతు సంక్షేమం, ఐటీ వినియోగంలో కృషి చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం ఇచ్చారు. Capital at for international standards, top in the world, top 10 I am benchmarking, you should be one among them. I need all our cooperation, all our ideas in building this type of beautiful city. It is a crisis. I am converting that crisis into an opportunity. I have built one city, Cyberabad. I was able to create 3 lakh employment. One more example I am giving you, Raheja. It is a Bombay-based company. At that time I went to their office. I offered some land to build IT companies. They came to me. Then I have given 100 acres. I put a condition. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 5 రాత్రి 10 గంటల 15 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్న మోడీ 10 గంటల 35 నిమిషాల కల్లా నావీ గెస్ట్ హౌస్కి వెళ్తారు. 6వ తేదీ ఉదయం 8:30కు ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఐఎఫ్ఆర్ విలేజ్ను సందర్శించనున్న మోడీ అదే రోజు రాత్రి 9:30కు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారు. మళ్లీ 7వ తేదీన సాయంత్రం 4:30కి తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్కి రానున్న ప్రధాని 5 గంటలకు బీచ్ రోడ్లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు హాజరవుతారు. అనంతరం ఐఎఫ్ఆర్ అతిథులకు విందు ఇవ్వనున్నారు. అదే రోజు రాత్రి 9:30కు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు మోడీ. సమస్యలను కళ్లకు కడుతూ సూచనలు, సలహాలతో పరిష్కార మార్గాలను చూపుతున్న హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. సాగు విస్తీర్ణం 38% తగ్గిపోవడం, పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గడం, పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండటంతో అప్పుల పాలవుతున్న అన్నదాత ఆత్మహత్యలు బాటుపడుతున్నారు. దాంతో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. రైతే వెన్నుముక నినాదాలని వట్టి మాటలుగా మిగిలిపోతున్న టైంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల సమస్యలు, పరిష్కార మార్గాలపై లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో కర్నూలులోని మెగాసిరీ ఫంక్షన్ హాల్లో హెచ్ఎంటీవీ దశ కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. మరి కాసేపట్లో హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశ కార్యక్రమం కర్నూలు వేదికగా ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిలో చాలా కీలకాన్ని ఒక సబ్జెక్ట్ గా ఎంచుకుని దీనిని ప్రజల ముందు చర్చగా పెడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లకు సంబంధించి అనేక అంశాలను వివిధ ప్రాంతాల వారీగా చర్చించింది హెచ్ఎంటీవీ దశ కార్యక్రమం. ఈ రోజు కర్నూలులో జరిగే చర్చా కార్యక్రమంలో కూడా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక అంశాలను చాలా కూలంకుషంగా చర్చించేందుకు కర్నూలు వేదికగా ఒక దశ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక మంది నిష్ణాతులు, నిపుణులు రోజు సదస్సులో పాల్గొనేందుకు తరలి వస్తుంది. ఈ కర్నూలు కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక జిల్లాల నుండి రైతు నాయకులు, వ్యవసాయంతో దిగాలు పడ్డ రైతులు అనేక మంది కూడా ఈ రోజు జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరితో పాటు సమాజంలోని వ్యవసాయాన్ని కోరుకుంటున్న, అంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ వైపు రైతులంతా కూడా వ్యవసాయాన్ని గాలి కొదిలి వ్యవసాయాన్ని కొనసాగించలేక రియల్ ఎస్టేట్ కు భూములను అప్పగిస్తున్న పరిస్థితుల్లో అసలు ఒక రైతులకు అవసరమైన, రైతులు కోరుకుంటున్న వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వాలు ఏం చేయాలనే దానిపై కూలంకుషంగా చర్చించేందుకు ఈ రోజు ఈ చర్చా వేదిక మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5 దశ కార్యక్రమాలు నిర్వహించాము. విద్య గాని ప్రాంతాల వారీగా ఇటు రాయలసీమకు సంబంధించి, అలాగే
ఉత్తరాంధ్రకు సంబంధించి లేకపోతే కోస్తాకు సంబంధించి అన్ని అంశాలను కూడా చర్చించిన పరిస్థితులు ఈ రోజు కీలకమైన వ్యవసాయ అంశాన్ని తీసుకుని వ్యవసాయం దానికి అనుబంధంగా ఉన్న ఇరిగేషన్ అంశాన్ని కూడా ఈ రోజు చర్చకు తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో కర్నూలు వేదికగా ఈ దశ దిశ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలను బోర్డు ఆమోదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2,678 కోట్లతో వార్షిక బడ్జెట్కు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ధరను టీటీడీ బోర్డు పెంచలేదు. శ్రీవారి వైభవోత్సవాలను 8 రోజుల నుంచి 5 రోజులకు కుదించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి, బంగారు తాపడానికి, తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో అమావాస్య నాడు హనుమంత వాహనం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రెండో ఘాట్ రోడ్డు మరమ్మతులకు 3.30 కోట్లు, అంతర్వేదిలో భక్తులకు వసతి సముదాయానికి 4.9 కోట్లు కేటాయించారు. రేపు తునిలో జరగనున్న కాపు ఐక్య గర్జనకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సుమారు 2,000 మంది ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ఆ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాపు గర్జనలో ప్రత్యేకంగా LED స్క్రీన్లను సిద్ధం చేశారు. ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానమే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులకు టెలికాన్ఫరెన్స్లో మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జంబ్లింగ్ విధానాన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. కడపలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే జీవోను రద్దు చేయాలని, లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. మచిలీపట్నం హిందూ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువ కెరటాలు కార్యక్రమంలో విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో కొందరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్టూడెంట్స్ బ్లేడ్స్తో పర్పరం దాడికి దిగారు. మంత్రి కొల్లు రవీంద్ర సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. ఇవన్నీ కాస్త తీయండి. ఇవి ఇప్పుడున్న న్యూస్ ఏపీ అప్డేట్స్. నమస్తే.